హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్ని మీరు డైలీ ఛార్జ్ చేస్తూ ఉంటారు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక మొబైల్. ఈ మొబైల్ని కనుక మనం ఈ విధంగా ఛార్జ్ చేసామనుకోండి, మన మొబైల్లో ఇటువంటి ఒక యానిమేషన్ అయితే చూడడానికి కనిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్క మొబైల్లో ఈ విధంగా కంపెనీ నుంచి వచ్చిన యానిమేషన్ కనిపిస్తూ ఉంటుంది. చూడడానికి నార్మల్గా అయితే ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే ఆ ఛార్జింగ్ యానిమేషన్ రిమూవ్ చేసి దాని ప్లేస్లో మీకు నచ్చిన ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ మొబైల్లో ఇప్పుడు నేను ఒక ఫోటో అయితే సెట్ చేసుకున్నాను. నా మొబైల్ నేను ఎప్పుడు ఛార్జ్ చేసినా సరే నాకు ఫోటో అయితే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు నా మొబైల్ ఒకసారి ఈ విధంగా ఛార్జ్ చేస్తున్నాను. ఛార్జ్ చేయగానే ఇప్పుడు ఛార్జింగ్ స్క్రీన్ ప్లేస్ లో మనకి ఈ విధంగా ఫోటో అయితే కనిపిస్తుంది అనమాట. ఈ ఫోటో ప్లేస్ లో మీకు నచ్చిన ఏ ఫోటో అయినా సరే మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 సార్లు ట్యాప్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా ఫోటో అయితే అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు మీ పిల్లల ఫోటో కానీ, మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్ ఎవరి ఫోటో అయినా సరే మీరు సెట్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ పెట్టినప్పుడే వాళ్ళ ఫోటో కనిపిస్తుంది. చూడడానికి కొంచెం యూనిక్ గా అయితే ఉంటుంది. సో మీరు కూడా మీ మొబైల్ ని ఛార్జింగ్ చేసినప్పుడు ఎవరిదైనా సరే ఫోటో ఆ విధంగా కనిపించేలా సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది. దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా మీరు కూడా మీ మొబైల్ ఎప్పుడైనా సరే ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇంతమంది నేను చూపించినట్టుగా ఫోటో వచ్చేలా సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి, కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు చూసినట్టయితే చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎనిమల్, కార్టూన్, అదే విధంగా సర్కిల్, ఈ విధంగా మీకు దేనికి నచ్చినట్టయితే దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ గా మీ మొబైల్లోనే ఫ్రీగా ఛార్జింగ్ యానిమేషన్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక దాన్ని అయితే నేను మీకు సెట్ చేసి చూపిస్తాను. తర్వాత మనం మన ఫోటోని, కస్టమ్ ఫోటోని ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ కార్టూన్ లో కనుక మీరు చూసినట్టయితే ఇది ఉంది కదా, నేను సింపుల్ దీని పైన ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఒక చిన్న పర్మిషన్ ఇచ్చినట్టయితే అది డౌన్లోడ్ అయిపోతుంది ఈ విధంగా. సో ఇక్కడ సింపుల్ నేను టిక్ మార్క్ పైన ఈ విధంగా ప్రెస్ చేసి ఎస్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. తర్వాత మనకి ఇటువంటి ఆప్షన్ వస్తుంది. ఇక్కడ సింపుల్ అప్లై పైన ప్రెస్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి యానిమేషన్ అనేది సెట్ అయిందా లేదా చూద్దాం. ఇక్కడ సింపుల్ నా మొబైల్ అయితే ఒకసారి నేను ఛార్జ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, మన మొబైల్ ఈ విధంగా ఛార్జింగ్ కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ మీరు చూసినట్టయితే ఇటువంటి ఒక ఛార్జింగ్ యానిమేషన్ అయితే వస్తుందన్నమాట. సో మీరు కూడా ఈ విధంగా మీకు నచ్చిన ఏదైనా యానిమేషన్ మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న యానిమేషన్ సెట్ చేసుకోవడం ఏ విధంగా అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇందులో మీరు చూసినట్టయితే ఇంకా చాలా యానిమేషన్స్ ఉంటాయి. ఈ విధంగా లవ్ సింబల్స్ కానీ ఇంకా చాలా రకాల యానిమేషన్స్ ఉంటాయి. మీకు నచ్చిందని మీరు సెట్ చేసుకోవచ్చు. లేదు నేను నా ఫోటోని సెట్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే మాత్రం ఇక్కడ సింపుల్ మీరు పైకి వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు కస్టమ్ యానిమేషన్ అని ఉంటుంది. దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇది మీకు డైరెక్ట్ గా గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. గ్యాలరీలో నుంచి మీరు ఏ ఫోటోని అయితే సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు చూపించడానికి ఇక్కడ ఒక ఫోటో అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ పైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి అనమాట. మీరు ఈ ఫోటోని అంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎంతసేపు మీకు ఈ ఫోటో కనిపించాలి, 10 సెకండ్స్ 30 సెకండ్స్ అని చెప్పేసి చూపిస్తుంది. నేను ఇక్కడ ఒక 10 సెకండ్స్ అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మీకు ఆ ఫోటో ఎప్పుడు వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ సింగిల్ ట్యాప్ చేసినట్టయితే వెళ్ళిపోయాలి, డబుల్ ట్యాప్ చేసినట్టయితే వెళ్ళిపోయాలి. ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఛార్జింగ్ పెట్టగానే ఫోటో వస్తుంది కదా, మీ స్క్రీన్ పైన 2 టైమ్స్ ఈ విధంగా ట్యాప్ చేయగానే ఫోటో వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ అప్లై పైన ప్రెస్ చేద్దాం. అంతే. ఇప్పుడు మనం సెట్ చేసుకున్న ఒక ఫోటో అయితే సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీకు మళ్ళీ ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూపిస్తాను అది నిజంగానే సెట్ అయిందా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ సింపుల్ నేను ఛార్జింగ్ కనెక్ట్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు ఫోటో అయితే వచ్చేసింది. మనం 2 సార్లు ట్యాప్ చేస్తే వెళ్ళిపోయేలా సెట్ చేసుకున్నాం కదా. ఇక్కడ చూసినట్టయితే 2 టైమ్స్ నేను ట్యాప్ చేశాను, ఆటోమేటిక్గా ఫోటో అయితే వెళ్ళిపోయింది అనమాట. సో ఈ విధంగా మీ మొబైల్ ని మీరు ఛార్జింగ్ చేసిన ప్రతిసారి మీకు ఆ విధంగా ఫోటో అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ ఫోటో ప్లేస్ లో మీరు మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో కానీ, మీ బాయ్ ఫ్రెండ్ ఫోటో కానీ, మీ పిల్లల ఫోటో కానీ ఎవరి ఫోటో అయినా సరే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో చూసే వాళ్ళు కూడా కంపల్సరీగా షాక్ అయిపోతారు. మీ ఛార్జింగ్ స్క్రీన్ కూడా చూడడానికి కొంచెం యూనిక్ గా అయితే ఉంటుంది. సో మీరు కూడా మీ మొబైల్లో ఇటువంటి ఛార్జింగ్ స్క్రీన్ ని సెట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్ గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.